అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తున్నాయి అని చెప్పి. అంటే నేను చాలాసార్లు చాలా వీడియోస్లలో చూశాను దోస బ్యాటర్తో ఇడ్లీలు కూడా వేయొచ్చు అని చెప్పి. అదంతా ట్రాష్ అని నేను నమ్మలేదు. అండ్ ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి. ఇది ఇంతకుముందు ఎందుకు తెలియలేదా అనిపించింది. అంటే దోసపిండి మిగిలితే చాలాసార్లు పడేసాము వేస్ట్ అని చెప్పి. అండ్ ఈ ఐడియా తెలుసుంటే సాయంత్రం అలా తినాలనిపించినప్పుడు ఇడ్లీలు వేసుకొని కమ్మగా తినేవాళ్ళం. మామూలుగా దోసపిండి మెజర్మెంట్స్తోనే ఇడ్లీ పిండికి కలిపాను. అండ్ ఇలా అయితే పొంగింది. మనం ఎప్పుడైతే 10 మినిట్స్ ముందు వేసుకుంటామని అనుకుంటున్నామో అప్పుడైతే ఉప్పు కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ తర్వాత మనం ఇడ్లీలో ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలి. సేమ్ అంతా ఒకేలాగే ఉంటుంది ప్రాసెస్ అయితే. అండ్ ఇవి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే అవి సాఫ్ట్గా ఉడుకుతాయి. అండ్ మనకు ఉడికినట్టు ఎలా తెలుస్తుందంటే ఒక స్పూన్ కానీ ఒక షాక్ కానీ తీసుకొని ఉడికిన ఇడ్లీలతో కుచ్చితే వీడియోలో కనిపిస్తుంది కదా, ఉడికిన ఇడ్లీలలో కుచ్చితే ఆ ఇడ్లీ అనేది స్టిక్ అవ్వకుండా ఉండాలన్నమాట. సో అలా అయితే మనకి ఇడ్లీలు ఉడికినట్టు. అండ్ టేస్ట్ విషయానికి వస్తే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయని. అండ్ ఈ ఐడియా ఇంతకుముందు తెలుసుంటే బాగుండేది అనిపించింది. పర్లేదు రండి, ఇప్పటి నుంచి ట్రై చేద్దాం. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి దోసపిండితో ఇడ్లీలు. మన మాట నమ్మకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిజల్ట్ వచ్చినాక. అండ్ మీ ఇడ్లీ అయితే కాంబినేషన్గా పల్లి చట్నీ ప్లస్ కొత్తిమీర టమాటో పచ్చడి అయితే చేశాను. అండ్ కొత్తిమీర టమాటో పచ్చడి నా వీడియోలో ఉంది. సో ఒకసారి ట్రై చేయండి. పచ్చడి కూడా చాలా బాగా వచ్చింది. అండ్ కాంబినేషన్గా ఇంకా రెడ్ చట్నీ కూడా చేసుకోవచ్చు.